కాంగ్రెస్ పాలనలో చొప్పదండి మున్సిపాలిటీ అంధకారంగా మారిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. చొప్పదండిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు లాంతర్లు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లతో ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో 38 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులను 90% పూర్తి చేశామన్నారు. మిగతా 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సుంకే రవిశంకర్ ఆరోపించారు. సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయకపోవడంతో రాత్రి అయ్యిందంటే చాలు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. 10 రోజుల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని, లేదంటే పట్టణ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ఈ చొప్పదండిని బీఆర్ఎస్ హయాంలో గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో, వాళ్ళ ఆశీర్వాదం వల్ల చొప్పదండిని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయడంతో పాటుగా భారీ ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు 141 కోట్ల రూపాయలతో ఈ యొక్క పట్టణానికి మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో మరి 38 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి దాదాపుగా 90% పైగా దీని పనులన్నీ కూడా పూర్తి చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సంబంధిత మంత్రి కానీ పట్టించుకున్నటువంటి కారణం చేత మేము నిర్మాణం చేసినటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ను కనీసం ఒక 2 ట్రాన్స్ఫారాలు ఫిట్ చేసి మరి వైర్లు ఎగ్గి మరి ఆ బల్బులను, ఆ లైట్లను వెలిగించే లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చొప్పదండి పట్టణాన్ని కారు చీకట్లలో ఉంచింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చొప్పదండి పట్టణంలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ త్వరితగతంగా ఆ వైర్లు ఎక్కి ఆ ట్రాన్స్ఫారాలు ఫిట్ చేసి త్వరగా సెంట్రల్ లైటింగ్ దీన్ని ప్రారంభించాల్సిందిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.